హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బిడే. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాను. డెఫినెట్లీ వీడియో చివరి దాకా చూడండి. అండ్ ఈ మధ్య ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే ముందుగా ఒకటి చెప్తున్నాను. కాకినాడలో ఈ ఆదివారం అంటే నవంబర్ 17న మన వర్క్షాప్ ఉండబోతుంది. సో ఇంకా ఎవరన్నా రిజిస్టర్ అవ్వకపోతే తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 1 o'clock దాకా ఉంటుంది. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడబోతున్నాను. అన్ని రకాల ట్రీట్మెంట్స్, కిడ్నీ అయితేనేంటి, లివర్ అయితేనేంటి, ఏది ఆటోఇమ్యూన్ జబ్బులు అయితేనేంటి, డయాబెటీస్ అయితేనేంటి, డిఫరెంట్ డైట్లు, ప్రతి డైట్ షేర్ చేయబోతున్నాను. అన్ని డైట్లు ఏంటి, దేనికి ఏ డైట్ ఎలా పనిచేస్తుంది, ఎంత టైం చేయాలి, ఇవన్నీ కూడా రివీల్ చేయబోతున్నాను. అలాగే పెప్టైడ్స్ కానీ ఇంకా సప్లిమెంట్స్ కానీ అన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ మీకు ఆ ఈవెంట్లో సప్లిమెంట్స్ చాలా డిస్కౌంట్కి లభిస్తాయి. సో డెఫినెట్లీ ఈ ఆపర్చునిటీని వాడుకోండి, తప్పకుండా రండి. ఓకే. అండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వర్కింగ్ అవర్స్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. నామినల్ ఫీ కేవలం 300 మాత్రమే ఉంటుంది, నాన్ రిఫండబుల్. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. కిడ్నీ ఇష్యూ ఉంది మీకు, అది బాగోవాలి. లివర్ ఇష్యూ ఉంది, అది బాగోవాలి. హార్ట్ ఇష్యూ ఉంది, మీకు స్టంట్ వేయాలంటున్నారు, మీకు యాంజినా పెయిన్ వస్తుంది, చాలా కష్టంగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, అది ఉంది. బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చింది, లేకపోతే మీకు పెరిఫెరల్ న్యూరోపతి వచ్చింది, మీకు అధికాల మంటలు వస్తున్నాయి, చేతులు తీమిదిలు ఎక్కుతున్నాయి. సో బ్రెయిన్కి సరైన రక్త ప్రసరణ జరగట్లేదు. లంగ్స్, మీకు షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఉంది, లంగ్స్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇలా అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఈ అన్ని ఇష్యూస్ని తగ్గించి ఒక ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ పేరు ఈఈసిపి. ఈ ఈఈసిపి అనేది ఏంటంటే, ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేదు, ఇంకా వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం కష్టం, వాళ్ళకి బైపాస్ సర్జరీ చేయాలి, లేకపోతే కిడ్నీలు బాగా వీక్ ఉన్నాయి, లివర్ బాగా వీక్ ఉంది, లివర్ సిరోసిస్ కూడా వెళ్తుంది, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు వర్కౌట్ చేయలేనప్పుడు ఈఈసిపి అనేది చేస్తారు. ఇది ఈఈసిపిలో ఏం జరుగుతుందంటే, బేసికల్గా మీ కాళ్ళకి కఫ్స్లా కట్టేసి, అంటే మీకు బీపీ చూస్తున్నప్పుడు చేతికి ఎలాగ కడతారో అలాగ కాళ్ళకి కట్టేసి ఒక మిషన్ మీద పడుకోబెట్టి మీకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తారు. అదేంటంటే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే, మీ హార్ట్కి ఇది బ్లడ్ పంప్ చేసి, అలాగే మీ హార్ట్ తిరిగి బ్లడ్ పంప్ చేసి, ఇలా చేసి, సో ఓవరాల్గా ఏంటంటే చెప్పాలి అంటే మీకు ఎక్సర్సైజ్ చేయిస్తుంది. ఆ మిషన్ మీ చేత ఎక్సర్సైజ్ చేయిస్తుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, సాధారణంగా రోజుకి గంట సేపు, అంటే మీరు ఆ క్లినిక్కి వెళ్ళాలి, వాళ్ళు రోజుకి గంట సేపు చేస్తారు. అలాగే ఎంతకాలం చేస్తుందంటే, కొన్ని సమస్యలను బట్టి 4 వారాలు కానీ 7 వారాలు కానీ, కొంతమందికి 8 వారాలు, అలాగే 8 weeks మ్యాక్సిమం చేస్తారు యాక్చువల్లీ. ఈ 8 weeks చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా బాగా కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంది, బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి, అలా ఉందనుకుందాం, వాళ్ళకి ఆ కార్డియాక్ అవుట్పుట్ పెరిగి, అంటే చెస్ట్ హార్ట్ బలంగా అయ్యి, కొత్త ఏంటంటే కొత్త నరాలు కూడా కొత్తగా క్రియేట్ అయ్యి వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంటుంది అనమాట. ఆ విధంగా వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది. అండ్ వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. కొంతమందికి లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి కూడా రివర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. లివర్ సిరోసిస్ KPA 25 వాల్యూ ఉన్న వాళ్ళకి 6 అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ పద్ధతి ద్వారా. అలాగే కిడ్నీలు హీల్ అయిన వాళ్ళు ఉన్నారు. స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఆ స్ట్రోక్ లక్షణాలన్నీ పోయి చాలా రిలీఫ్ వచ్చి వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి బ్రెయిన్కి, అలా వాళ్ళ స్ట్రోక్ సిమ్టమ్స్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ జరుగుతుంది. ఈఈసిపి ట్రీట్మెంట్ ఎంత అద్భుతమైన ట్రీట్మెంటా అని మీరు అనుకోవచ్చు. మంచి ట్రీట్మెంట్, డెఫినెట్లీ చాలా మంచి ట్రీట్మెంట్. ఇవి ఉన్నాయి, టెస్టిమోనియల్స్ డెఫినెట్లీ ఉన్నాయి. ప్రతిదానికి లివర్ హీలింగ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి, కిడ్నీ హీలింగ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అంటే వెళ్ళిన ప్రతి ఒక్కరికి అద్భుతాలు జరిగిపోతాయని కాదు, కానీ అద్భుతాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలా ఒకరికి అయిందంటే డెఫినెట్లీ మీకు కూడా జరిగే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉంటాయి.
ఇదంతా వాస్తవం. ఇందులో ఎక్కడ కూడా ఫేక్ లేదు. నిజంగా ఆ టెస్టిమోనియల్స్ అనేవి నిజమైన టెస్టిమోనియల్సే. అయితే ఈ ఈసీపీ ట్రీట్మెంట్‌కి ఇంచుమించుగా ఒక 1 మంత్‌కి అనుకోండి 1,00,000 అవుతది. 2 మంత్స్ అనుకోండి 2,00,000 అవుతది. కొంతమందికి ఇది తక్కువ అమౌంటే. బట్ కొంతమందికి ఇది చాలా ఎక్స్‌పెన్సివ్. అయితే నిజానికి మీకొక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈసీపీ ట్రీట్మెంట్ నిజానికి అవసరం లేదు. మీరు సొంతంగా ఇంట్లోనే లేకపోతే పార్క్‌లోనో, బయటో ఈ ట్రీట్మెంట్‌ని చేసుకోవచ్చు. ఎలాగా? ఇది నథింగ్ బట్ ఎక్సర్సైజ్ చేయడమే. ఈసీపీ ట్రీట్మెంట్ అంటే నథింగ్ బట్ ఎక్సర్సైజ్ చేయడమే. ఎగ్జాక్ట్‌లీ ఎక్సర్సైజ్ చేయడమే. ఎక్సర్సైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికంటే బెస్ట్ మీకు ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేలాగా చేసేది బ్రిస్క్ వాకింగ్ అండి. ఈ మధ్య వీడియోస్‌లో నేను బ్రిస్క్ వాకింగ్‌ని మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేశాను ఎక్సర్సైజ్ల మీద, వర్కౌట్స్ మీద. ఎందుకంటే నా పేషెంట్స్‌ని నేను బ్రతికించుకోవాలి. నా పేషెంట్స్‌కి హీల్ అయ్యేలా నేను చేయాలి. కాబట్టి ద బెస్టే నేను చెప్పాలి. ది బెస్ట్ వర్కౌట్ అండి బ్రిస్క్ వాకింగ్. దాన్ని మించిన వర్కౌట్ లేదు. అది ఎంతసేపు చేయాలి అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను క్లియర్‌గా. అంటే ఏమవుతుంది బ్రిస్క్ వాకింగ్, ఈసీపీ ఈక్వల్ ఎలాగవుతాయి? మీరు బ్రిస్క్ వాకింగ్ చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను బ్రిస్క్ వాకింగ్ మీ పల్స్ రేట్ 120 to 140 మధ్యలో ఉండి స్పీడ్లో చేయాలి. అంటే ఏ స్పీడ్లో మీరు చేస్తున్నప్పుడు మీ పల్స్ రేట్ 120, 140 మధ్యలో ఉంటుందో ఆ స్పీడ్ మీకు సరైన బ్రిస్క్ వాకింగ్ స్పీడ్. ఈ హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ వచ్చే స్పీడ్ అది. అది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఈ వాకింగ్ చేస్తున్నారు, బాడీ అంతా మూవ్ అవుతుంది. ఆ టైంలో మీ ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో అవి కాంట్రాక్ట్ అయ్యేలాగా మీకు బ్లడ్ పంప్ చేస్తాయి. ఎక్కడికి? హార్ట్‌కి. హార్ట్ ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు ఈ బ్లడ్ పంప్ అయిన దాన్ని మళ్ళీ అది పంప్ చేస్తుంది బాడీలో డిఫరెంట్ పార్ట్స్‌కి. అప్పుడు హార్ట్ కూడా ఇలా కాంట్రాక్ట్ అయ్యి పంపిస్తుంది. పంపించినప్పుడు ఏమవుతుంది? మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అంటే మీ లివర్‌కి అప్పుడు దాకా సరిగ్గా అవ్వని బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా బాగా అవుతుంది. కిడ్నీస్‌కి అప్పుడు దాకా అవ్వని బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా బాగా అవుతుంది. హార్ట్‌ది సంగతి చెప్తాను. బ్రెయిన్‌కి అన్నిటికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మరి హార్టే పంపిస్తుంది కదా! హార్ట్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అవుతది అంటే హార్ట్ ఇలా ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో అప్పుడు యాక్చువల్‌గా హార్ట్‌కి బ్లడ్ సప్లై అవ్వదు. హార్టే బయటికి బాడీ అంతటికి బ్లడ్ సర్క్యులేషన్ పంపిస్తది. ఎప్పుడు హార్ట్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది? నెక్స్ట్ రిలాక్స్ అవుతుంది హార్ట్. రిలాక్స్ అయినప్పుడు మన ఏవైతే బ్లడ్ వెజల్స్ ఇలా కాంట్రాక్ట్ చేసి బ్లడ్ పంపిస్తున్నాయో ఆ బ్లడ్ అంతా మళ్ళీ హార్ట్‌కి వెళ్తుంది. సో మనం వర్కౌట్ చేస్తున్నాం, బ్రిస్క్ వాకింగ్ చేస్తున్నాం. మొత్తం అంతా కూడా బ్లడ్ వచ్చి హార్ట్‌లోకి వస్తుంది. హార్ట్ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బాడీలో అన్ని పార్ట్స్‌కి పంపిస్తుంది. రోజు ఇలా చేస్తున్నాం మనం. రోజు ఇలా చేస్తుంటే ఏమవుతుంది? మన హార్ట్ ఇలా పని చేసి అలిసిపోదు. మీరు అలిసిపోతుంది పాపం. హార్ట్‌కి బ్రేక్ ఇద్దామని అనుకోకండి, చచ్చిపోతుంది. హార్ట్ ఆగిపోకూడదు. అది రోజు చేసి బలంగా తయారవుతుంది యాక్చువల్లీ. ఆ బలంగా అవ్వడం వల్ల ఏమవుతుంది? ఎక్కువ బ్లడ్‌ని మీ బాడీలో పార్ట్స్‌కి పంపించగలుగుతుంది. దీన్ని కార్డియాక్ అవుట్‌పుట్ అంటారు. అంటే ఇప్పుడు మీ హార్ట్ అంత నీరసంగా ఉందనుకుందాం. అయినా బ్లడ్ పంపించాలి మీ బాడీలో అన్ని పార్ట్స్‌కి. స్టార్టింగ్ మీరు వర్కౌట్ చేసిన స్టార్టింగ్‌లో ఏంటంటే పల్స్ రేట్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే కష్టపడుతుంటుంది హార్ట్ బ్లడ్ పంపించడానికి అన్ని పార్ట్స్‌కి. అప్పుడు పల్స్ రేట్ అంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ సార్లు కొట్టేసుకుంటూ ఉంటదనమాట. ఆ బ్లడ్ రిక్వైర్మెంట్‌ని తట్టుకోవడం కోసం. అప్పుడు వెళ్ళిపోతుంటుంది హార్ట్ రేట్. కానీ అంటే రెస్టింగ్ హార్ట్ రేట్ అంటే మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు కాదు, మామూలు టైంలో. మీరు బాగా వర్కౌట్ చేస్తూ మంచి హార్ట్‌ని బలంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే హార్ట్ ఎక్కువ బ్లడ్‌ని బాడీకి సప్లై చేయగలుగుతుంది. అన్ని చోట్లకి సప్లై చేయగలుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ పల్స్ రేట్ తగ్గుతుంది. అందుకనే అథ్లెట్స్‌కి పల్స్ రేట్ చాలా తక్కువ ఉంటది. రెస్టింగ్ పల్స్ రేట్ ఎంత 45, 50 ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. చాలా అక్కడ కూడా ఉంటది. 50, 60 అదే ఉంటది. మీ రెస్టింగ్ పల్స్ రేట్ ఎంత తక్కువ ఉంటే మీ హార్ట్ అంత బలంగా ఉన్నట్లు, మీరు అంత హెల్తీగా ఉన్నట్లు. మీకు హార్ట్ అటాక్ అనేది రావడం ఇంపాసిబుల్. మీరు వర్కౌట్స్ చేస్తూ మీ పల్స్ రేట్ అంత తక్కువ పెట్టుకుంటే మీ లాంజివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు.
సాధారణంగా పల్స్ రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళు త్వరగా చచ్చిపోతారు అంటారు యాక్చువల్లీ. ఎందుకంటే హార్ట్ కొట్టుకుని అదొక ఒక ఒక పారామీటర్ అనమాట. పల్స్ రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆయుర్దాయం తక్కువ ఉంటుంది. సో ఇలా రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తూ మీరు మీ పల్స్ రేట్ని తగ్గించుకోగలిగితే మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇదే పని ఈసీపీ చేస్తుంది. సేమ్ ఇదే. ఏంటంటే మీ కాళ్ళకి ఏవైతే కఫ్స్ పెడతారో అది ఎగ్జాక్ట్లీ మీ వెజల్స్ని కాంట్రాక్ట్ చేసి మీ హార్ట్కి బ్లడ్ సప్లై చేసి మీ హార్ట్ కూడా తిరిగి బ్లడ్ సప్లై చేసేలా చేస్తుంది. అందువల్ల ఎగ్జాక్ట్లీ ఈసీపీ ఈజ్ నథింగ్ బట్ బ్రిస్క్ వాకింగ్ చేయడమే. సో ఈసీపీలో ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయో అవన్నీ బ్రిస్క్ వాకింగ్ చేస్తే వస్తాయి. ఎగ్జాక్ట్లీ అదే. మీరు నెలకి 1,00,000 ఖర్చు పెట్టక్కర్లేదు. ఆ 1,00,000 ఖర్చు పెట్టడం బదులు ఒక థ్రెడ్‌మిల్ కొనుక్కోండి. ఒక 30,000, 40,000 పెట్టి మంచి థ్రెడ్‌మిల్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని రోజు చేయండి. ఇంకా మీకు ఆ డబ్బులు సేవ్ అవుతాయి. ఈ జబ్బులు పోతాయి. లివర్ సిరోసిస్ నేను చూసానండి డైరెక్ట్ 25 కేపీఏ నుంచి 6 కేపీఏకి వచ్చింది సిరోసిస్ పేషెంట్. ఎలాగా ఈసీపీ వల్ల. సేమ్ అదే బ్రిస్క్ వాకింగ్ చేస్తే కూడా అదే వస్తుంది. ఆ వ్యక్తికి తెలీదు ఈసీపీ అనేది ఒక ఏదో అనుకుని వెళ్ళేది అక్కడికి. వాళ్ళు చేస్తుంది నథింగ్ బట్ వర్కౌట్ చేయిస్తున్నారు. అంటే మీరు మీరు ఓన్గా చేయకుండా ఒక మిషన్ మీద పట్టుకుంటే మిషన్ మీ చేత చేయిస్తుంది వర్కౌట్స్. మీ కాళ్ళను కదుపుతుంది అది. నథింగ్ బట్ బ్రిస్క్ వాకింగ్ అది చేయిస్తుంది. సో అదే మీరు ఆ డబ్బులు సేవ్ చేసుకుని చేస్తే మీకు ఇంత లాభం ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఎంతసేపు చేయాలి? ఈసీపీ ఎంతసేపు చేస్తున్నారు? రోజుకి గంట చొప్పున 8 వారాలు చేస్తున్నారు. ఇప్పుడు 8 వారాలకి ఆపేస్తున్నారు. ఎందుకు? 8 వారాల్లో హార్ట్ బలంగా తయారవుతుంది, పంపింగ్ కెపాసిటీ పెరుగుతుంది, చాలా బాగా హెల్తీగా చేసి ఆపేస్తున్నారు. ఆ తర్వాత నిజానికి పేషెంట్ వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. డైలీ బ్రిస్క్ వాకింగ్ చేయాలి, డైలీ వెయిట్ ట్రైనింగ్ చేయాలి. అది కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. ఈసీపీ ట్రీట్మెంట్ అయ్యాక బెనిఫిట్స్ మీరు కంటిన్యూ అవ్వాలంటే మీరు వర్కౌట్ చేయాలి అని చెప్పట్లేదు కొంతమంది. మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ బ్యాక్ వస్తారు కదా పేషెంట్స్ అని చెప్పి సైలెంట్గా ఉంటున్నారు. కొంతమంది చాలా తెలివి ఏంటంటే 8 వారాల ట్రీట్మెంట్ అయిపోయాక మీకు 3 నెలలు గ్యాప్ తీసుకుని మళ్ళీ మీద వస్తే మీకు మళ్ళీ ఈ బెనిఫిట్స్ వస్తాయండి, సో మీరు హెల్తీగా ఉంటుందండి అని చెప్తున్నారు. అంటే వర్కౌట్స్ చేయమని చెప్పట్లేదు. ప్రతి సంవత్సరం 3 సార్లు చేయించుకోవాలంట ఈసీపీ ట్రీట్మెంట్. అది అంటే డబ్బులు సంపాదించడం కోసం పేషెంట్కి అసలు వాస్తవం చెప్పట్లేదు, దాస్తున్నారు. బట్ ఇది వాస్తవం. ఈసీపీ ఈజ్ నథింగ్ బట్ బ్రిస్క్ వాకింగ్. సో ఈసీపీ గంట సేపు చేస్తున్నారంటే బ్రిస్క్ వాకింగ్ ఎంతసేపు చేయాలి? గంట సేపు చేయాలి. అంటే మీకు ఈ ఇష్యూస్ ఉంటే 120 to 140 పల్స్ రేట్ ఉండేలాగా, మధ్యలో పల్స్ రేట్ ఉండేలాగా మీరు గంట సేపు వర్కౌట్ చేస్తే నథింగ్ బట్ ఈసీపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లే. దట్స్ ఇట్. సో ఇప్పుడు బ్రిస్క్ వాకింగ్ కొంతమంది, నేను లాస్ట్ టైం బ్రిస్క్ వాకింగ్ చేయాలంటే కామెంట్స్లో 60 ఏళ్ళ పేషెంట్స్, 60 ఏళ్ళు దాటిన పేషెంట్స్ ఎక్సర్సైజ్ చేయలేదు కదా, నడవలేదు కదా అని కామెంట్స్లో పెడుతున్నారు. 60 ఏళ్ళు దాటిన పేషెంట్స్ నడవలేదా, ఎక్సర్సైజ్ చేయలేదా? అందరికీ చెప్పకండి. ఏదో బాగా అనారోగ్యం పాలైన వాళ్ళు కొంతమంది ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఎవరన్నా కూడా చేయగలదండి. అంటే ఈరోజు ఫస్ట్ డేనే మొత్తం చేసేయలేదు. ఫస్ట్ డే గంట సేపు బ్రిస్క్ వాకింగ్ చేయలేదు. ఫస్ట్ డే మెల్లిగా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ డే మీ హార్ట్ వీక్గా ఉంది, అది బలంగా ఒకే రోజులో అయిపోదు. ఈరోజు కొంచెం నెక్స్ట్ ఒక 5 minutes 10 minutes చేస్తారు, రేపు అలా కొంచెం పెంచుకుంటారు, ఎల్లుండి కొంచెం పెంచుకుంటారు. మీ కంఫర్ట్ లెవెల్ని బట్టి అలా పెంచుకుంటూ వెళ్ళి అలా ఒక 2 నెలలకి మీరు గంట సేపు చేయగల, 2 నెలలకు పోనీ నెలకు కూడా చేరుకోవచ్చు పేషెంట్ని బట్టి. నెలకి గంట సేపు చేసేలాగా, లేకపోతే 2 నెలలకు గంట సేపు చేసేలాగా మీరు మీ స్టామినాని పెంచుకుంటారు. అంటే ఏమవుతుంది, ఈ 1 month 2 monthsలో మీ హార్ట్ బలంగా తయారవుతుంది, పెద్దగా తయారవుతుంది. హార్ట్ ఈజ్ నథింగ్ బట్ మజిల్. ఇప్పుడు మీ చేతి మజిల్స్ ఎలాగ మీకు బలంగా అవుతాయి, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇలాగ పెద్దగా అవుతాయి, బలంగా అవుతాయో, అలాగే హార్ట్ కూడా బలంగా అవుతుంది, గట్టిగా అవుతుంది. అంటే గట్టిగా అని కాదు, బలంగా తయారవుతుంది. అలా అని చెప్పేసి గట్టిగా అయి పనిచేయదని కాదు.
కొన్ని ఆర్టరీస్ గట్టిగా అవ్వడం అనేది కొంచెం అన్‌హెల్తీ. బట్ ఇలా చేయడం వల్ల అవి గట్టిగా అవ్వవు. హార్ట్ కెపాసిటీ పెరుగుతుందనుకోండి చెప్పాలంటే. బలంగా అవుతుందంటే కెపాసిటీ పెరుగుతుంది దానికి. ఎక్కువ బ్లడ్‌ని సప్లై చేయగలుగుతది. సో, అందుకని ఎవరికన్నా సరే ఒక రోజులో మాదన అయిపోలేదు. ఇప్పుడు అంటే మాదనని కూడా మంచిది కాదులెండి అది. మరి అంత ఎక్కువగా పరిగెత్తడం మంచిది కాదు. ఇప్పుడు ఫస్ట్ రోజే బ్రిస్క్ వాకింగ్ గంట సేపు చేయలేదు. ఎవ్వరు చేయలేదు. చే అదేంటంటే చేసే కొద్దీ ఏంటంటే మన హార్ట్ కెపాసిటీ పెరిగే కొద్దీ అప్పుడు చేయగలుగుతాం మనం. హార్ట్ కెపాసిటీ మాత్రమే కాదు. స్టిఫ్‌గా ఉన్న ఆర్టరీస్ లూజ్ అవుతాయి. ఆర్టరీస్ ఎప్పుడు స్టిఫ్‌గా ఉండకూడదు. లూజ్‌గా ఉండాలి. ఈజీగా దానికి అంటే రబ్బర్ బ్యాండ్ లాగా మూవ్ అవ్వాలి ఆర్టరీస్. అది అవుతది. సో, ఈ 2 నెలల్లో ఆర్టరీస్ హెల్తీగా తయారవుతది. హార్ట్ హెల్తీగా తయారవుతది. అప్పుడు బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇవి హెల్తీగా తయారయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగవుతుందంటే ఆక్సిజన్ సప్లై బాగవుతది. మీ బాడీలో అన్ని ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. దట్స్ ఇట్ అండి. సో, ఇప్పటికన్నా రియలైజ్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో ఏవేవో ట్రీట్మెంట్స్ అని వెళ్ళకండి. మీరు బైపాస్ చేయించుకోవాలా, స్టంట్ చేయించుకోవాలా, ఈసీపీ అయి కాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఎక్సర్సైజ్, వర్కౌట్స్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.